హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ రోజు ఈ వీడియోలో ఏపీఎస్సీ ఎఫ్బీఓ అండ్ ఏబీఓ రివిజన్ సిరీస్ లో భాగంగా పార్ట్ 6 వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నేను ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ లో కేవలం 199 రూపీస్కే 10 గ్రాండ్ టెస్ట్లు మరియు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు కంటెంట్ నచ్చితేనే కోర్సును బై చేయండి. యాప్ లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ప్లే స్టోర్ నుంచి కూడా కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా మనం ఎఫ్బీఓ రివిజన్ కోర్సులో భాగంగా కరెంట్ అఫైర్స్ మరియు సబ్జెక్ట్ కి సంబంధించి దాదాపుగా 10 to 11 వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్ లో కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని కవర్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడండి. సో ఆ వీడియోస్ కు సంబంధించిన లింక్స్ అనేవి నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. తప్పకుండా వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. రివిజన్ సిరీస్ లో భాగంగా ఇది మనకి పార్ట్ 6 వీడియో. జనరల్ సైన్స్ లోని 3rd చాప్టర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ కి సంబంధించినటువంటిది, రవాణా మరియు విసర్జనకు సంబంధించినటువంటి వీడియో. ఆల్రెడీ దీనికి సంబంధించి పార్ట్ 1 వీడియో అనేది చేయడం జరిగింది. అది కామెంట్ సెక్షన్ లో ఉంది, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. సో 26th క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెఫ్రాన్ లోని బౌమన్ గుళిక మరియు రక్తకేశ నాళిక గుచ్ఛం రెండింటిని కలిపి ఏమంటారు? వాట్ ఆర్ ద బౌమన్స్ క్యాప్సూల్ అండ్ ద గ్లోమెరులస్ ఇన్ ఏ నెఫ్రాన్ కలెక్టివ్లీ కాల్డ్ అంటున్నాడు. సో కరెక్ట్ ఆప్షన్ మనకి మాల్ఫిజియన్ దేహం, దాన్నే మాల్ఫిజియన్ బాడీ అంటారు. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మాల్ఫిజియన్ దేహం లేదా మాల్ఫిజియన్ బాడీ అంటారు. సో ఇక్కడ ఇమేజ్ చూడండి ఒకసారి. ఈ ఇమేజ్ చూడండి. సో ఇది ఏంటంటే మనకి రక్తకేశ నాళిక గుచ్ఛం. ఈ లోపల ఉన్నటువంటిది ఈ పొరలు పొరలుగా ఉంది కదా, సో నాలుగుగా ఉన్నటువంటిది ఇది రక్తకేశ నాళిక గుచ్ఛం. దీనిపైన లేయర్ గా ఉన్నటువంటి దీన్ని ఏమంటామంటే బౌమన్ గుళిక అంటాం. సో దీన్ని ఏమంటామంటే బౌమన్ గుళిక అంటాం. దీనిపైన లేయర్ గా ఉన్నదాన్ని బౌమన్ గుళిక అంటాం. ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే మాల్ఫిజియన్ దేహం అంటాం. ఈ రెండింటిని కలిపి మాల్ఫిజియన్ దేహం అంటాం. ఆన్సర్ అంటే మనకి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసెర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసెర్షన్ లో ఏమంటున్నాడు? ఓ రక్తవర్గం ఉన్న వారిని విశ్వదాతలు అంటారు. పీపుల్ విత్ బ్లడ్ గ్రూప్ ఓ ఆర్ కాల్డ్ యూనివర్సల్ డోనర్స్. సో ఇది మనకు తెలుసు కదా, సో యూనివర్సల్ డోనర్స్ అంటాం. ఇది కరెక్టే మనకి అసెర్షన్ అనేది. నెక్స్ట్ రీజన్ చూడండి. ఓ రక్తవర్గం వారి ఎర్ర రక్త కణాలపై ఏ లేదా బి ప్రతిజనకాలు ఉండవు. సో అంటే యాంటీజెన్స్ ఉండవు అంటున్నాడు. ద రెడ్ బ్లడ్ సెల్స్ ఆఫ్ పీపుల్ విత్ బ్లడ్ గ్రూప్ ఓ డు నాట్ హ్యావ్ ఏ ఆర్ బి యాంటీజెన్స్. సో ఇది కూడా కరెక్టే మనకి. సో మనకి ఏంటంటే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి ఎర్ర రక్త కణాల పైన ఆర్బిసిస్ పైన ఏబి ప్రతిజనకాలు ఉండవు. ఏబి ప్రతిజనకాలు అనేవి ఉండవు. కానీ ప్లాస్మాలో ఏముంటాయి? ప్రతిరక్షకాలు, ఏబి ప్రతిరక్షకాలు అనేవి ఉంటాయి. అంటే ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎర్ర రక్త కణాల పైన ఏబి ప్రతిజనకాలు ఉండవు, కానీ ప్లాస్మాలో ఏబి ప్రతిరక్షకాలు అనేవి ఉంటాయి. అదే మీరు ఏబి బ్లడ్ గ్రూప్ తీసుకున్నారనుకోండి, ఏబి బ్లడ్ గ్రూప్ తీసుకుంటే ఎర్ర రక్త కణాల పైన మనకి ఏబి ప్రతిజనకాలు ఉంటాయి. ఎర్ర రక్త కణాల పైన ఏబి ప్రతిజనకాలు ఉంటాయి, కానీ ప్లాస్మాలో మనకి ఏబి ప్రతిరక్షకాలు ఉండవు. ఏబి ప్రతిరక్షకాలు అనేవి ఉండవు. సో రెండు కూడా కరెక్టే మనకి. అసెర్షన్ కరెక్టే, నెక్స్ట్ రీజన్ కూడా కరెక్టే అవుతుంది. సో అసెర్షన్ కి రీజన్ అనేది సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో రక్తాన్ని వడపోసే అవయవాలు ఏవి? విచ్ ఆర్గాన్స్ ఫిల్టర్ ద బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్సర్ ని మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. మ్యాచింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఏం ఇచ్చాడు? జాబితా 1లో గ్రంథి లేదా గ్లాండ్ ఇచ్చాడు. నెక్స్ట్ జాబితా 2లో దాని యొక్క ఫంక్షన్ అంటే విధి ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు? థైరాయిడ్ గ్రంథి. సో థైరాయిడ్ గ్లాండ్ అంటాం. సో ఇది ఏం ఫంక్షన్ చేస్తుంది అంటే మనకి శరీరం యొక్క జీవక్రియ రేటును నియంత్రిస్తుంది. రెగ్యులేట్స్ బాడీస్ మెటబాలిక్ రేట్ అంటాం. సో నెక్స్ట్ ఇది ఏ అనేది 4th మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కాలేయం, లివర్ అంటాం. సో కాలేయం అనేది ఏం విధి చేస్తుంది అంటే కొవ్వుల ఎమల్సీకరణంలో ఉపయోగపడుతుంది. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. సో అంటే కొవ్వుల ఎమల్సీకరణంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇది పైత్య రసాన్ని రిలీజ్ చేస్తుంది. దేని రిలీజ్ చేస్తుంది? పైత్య రసాన్ని రిలీజ్ చేసి ఆ పైత్యరసం అనేది మనకి కొవ్వుల ఎమల్సీకరణంలో ఉపయోగపడుతుంది. సో బి అనేది 1తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి. అధిముఖ గ్రంథి, అడ్రినల్ గ్లాండ్ అంటాం. సో దేనిలో ఉపయోగపడుతుందంటే మన శరీరం ఎప్పుడైతే లేదా మన మెదడు ఎప్పుడైతే
ప్రెషర్ కి గురవుతుందో, ప్రెషర్ కి లేదా ఒత్తిడికి గురవుతుందో ఆ టైంలో బ్లడ్ లో గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తుంది. ఏంటది? అభిముఖ గ్రంథి లేదా అడ్రినల్ గ్రంథి. సో దీన్ని మనం ఏమంటామంటే పోరాట పలాయన ప్రతిస్పందన గ్రంథి లేదా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ గ్లాండ్ అంటాం. పోరాట పలాయన ప్రతిస్పందన గ్రంథి లేదా ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ హార్మోన్ అంటాం. సో అంటే సి అనేది సెకండ్ తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ లాలాజల గ్రంథులు, సాలివరీ గ్లాండ్స్ అంటాం. సో ఇవేం చేస్తాయి? మనకి పిండి పదార్థాల జీర్ణక్రియను ప్రారంభిస్తాయి. సో లాలాజలంలో ఎమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ అనేది ఏం చేస్తుందంటే పిండి పదార్థాల యొక్క జీర్ణక్రియను ప్రారంభిస్తుంది. స్టార్ట్స్ కార్బోహైడ్రేట్ డైజెషన్. అంటే మనకి డి అనేది 3 తో మ్యాచ్ అవుతుంది. 4, 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 38th క్వశ్చన్ చూడండి. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఏం ఇచ్చాడు? విసర్జక అవయవం ఇచ్చారు. విసర్జక అవయవం. నెక్స్ట్ ప్రధాన విసర్జక పదార్థం ఇచ్చారు. ఎక్స్క్రీటరీ ఆర్గాన్. నెక్స్ట్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు? మూత్రపిండాలు, కిడ్నీస్ ఇచ్చారు. ఇది ఏం చేస్తుంది మనకి అంటే యూరియాని బయటికి పంపిస్తుంది, విసర్జిస్తుంది. సో ఓకేనా? అంటే ఏ అనేది 4 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఊపిరితిత్తులు చూడండి. ఊపిరితిత్తులు దేన్ని బయటకు పంపిస్తాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపిస్తాయి. అంటే బి అనేది 3 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చర్మం చూడండి. చర్మం దేన్ని బయటకు పంపిస్తుంది అంటే స్వెట్ అంటే చెమటని బయటకు పంపిస్తుంది. 2 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కాలేయం చూడండి. కాలేయం దేన్ని బయటకు పంపిస్తుంది అంటే పైచరస వర్ణకాలను బయటికి పంపిస్తుంది. 1 తో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఈ పైచరస వర్ణకాలు ఎప్పుడు ఏర్పడతాయి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క వయసు అయిపోయిన తర్వాత, అంటే ఎర్ర రక్త కణాల యొక్క వయసు అనేది అయిపోయిన తర్వాత అవి విచ్ఛిన్నం చెందినప్పుడు ఏర్పడే వర్ణకాలనే మనం ఏమంటామంటే పైచరస వర్ణకాలు అంటాం. సో ఈ పైచరస వర్ణకాలను కాలేయం అనేది రక్తంలోకి విడుదల చేస్తుంది, రక్తంలోకి పంపిస్తుంది. అంటే 4, 3, 2, 1 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 31st క్వశ్చన్ అండి. మానవ మూత్రంలో సాధారణంగా ఉండే ముఖ్యమైన నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థం ఏది? మనందరికీ తెలుసు యూరియా అనేది మానవ మూత్రంలో ఉన్నటువంటి నత్రజని వ్యర్థ పదార్థం. సో అమ్మోనియా నుండి, అమ్మోనియా అనేది ఎక్కడ ఉంటుంది? చేపల్లో ఉంటుంది. చేపలు అనేవి మనకి అమ్మోనియాని విసర్జక పదార్థంగా విసర్జిస్తాయి. అందుకే వీటిని ఏమంటామంటే అమోనోటెలిక్ అంటాం. అమోనోటెలిక్ జీవులు అంటాం. నెక్స్ట్ యూరిక్ ఆమ్లాన్ని ఏం సవిస్తాయి అంటే మనకి బర్డ్స్ కానివ్వండి, లేకపోతే స్నేక్స్ అంటే సర్వీస్ రూపాలు అంటాం. స్నేక్స్ కానివ్వండి మనకి యూరిక్ ఆమ్లాన్ని సవిస్తాయి. అందుకే వీటిని యూరికోటెలిక్ అంటాం. ఈ జీవులు ఏమంటామంటే యూరికోటెలిక్ జీవులు అంటాం. ఓకేనా? యూరియాని విసర్జించే జీవి అంటే మానవుడు యూరియాని విసర్జిస్తాడు. అందుకే మనకి మానవుని యూరియోటెలిక్ అంటాం. యూరియోటెలిక్ జీవి అంటాం. కరెక్ట్ ఆప్షన్ అంటే మనకి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 32nd క్వశ్చన్. గుండె యొక్క విద్యుత్ ప్రచోదనాలను నమోదు చేసే ప్రక్రియ ఏది? అంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటాం. ఈసీజీ అంటాం. సో ఈసీజీలో ఏం చేస్తారంటే గుండెకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ని రికార్డ్ చేస్తారు. దాని ద్వారా ఒక గ్రాఫ్ గీసి ఆ గ్రాఫ్ ద్వారా గుండె యొక్క హెల్త్ ని అనాలిసిస్ చేస్తారు. నెక్స్ట్ ఏ చూడండి. ఇక్కడ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ ఈఈజీ అంటాం. ఇది మనకి మెదడు యొక్క హెల్త్ ని అనాలిసిస్ చేయడానికి యూజ్ చేసేటటువంటి టెస్ట్. నెక్స్ట్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఇది గుండెకి సంబంధించింది. నెక్స్ట్ యాంజియోగ్రఫీ అంటే ఏంటంటే మనకి బ్లడ్ వెజల్స్ లో అంటే రక్తనాళాల్లో ఏమైనా బ్లాకేజెస్ ఉంటే వాటిని తెలుసుకోవడం కోసం ఏం చేస్తారంటే రక్తంలోకి ఒక డై అంటాం లేదా వర్ణకం అంటాం. ఒక వర్ణక పదార్థం అంటే రంగుతో కూడినటువంటి పదార్థాన్ని ఎక్కిస్తారు. సో అలా ఎక్కించిన తర్వాత దాన్ని మనకి స్కాన్ చేస్తారు. అలా స్కాన్ చేసినప్పుడు ఏమైనా మనకి బ్లాకేజెస్ కనుక ఉన్నట్లయితే అవి తెలుస్తాయి. దాన్నే మనం యాంజియోగ్రఫీ అంటాం. నెక్స్ట్ డయాలసిస్ అంటే ఏంటి మనకి చూడండి. డయాలసిస్ అంటే ఎవరిలో అయితే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయో, అంటే ఎవరిలో అయితే వ్యర్థ పదార్థాలని ఫిల్టర్ చేయడంలో కిడ్నీస్ ఫెయిల్ అవుతాయో వాళ్ళలో ఈ డయాలసిస్ చేసి ఆ రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను వేరు చేస్తారు. దాన్ని మనం డయాలసిస్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ 33 క్వశ్చన్ చూడండి. కరెక్ట్ ఆప్షన్ అంటే మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ఈసీజీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 33rd క్వశ్చన్ చూడండి. కిడ్నీలు విఫలమైనప్పుడు రక్తాన్ని శుద్ధి చేసే కృత్రిమ పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ డయాలసిస్. నేను ఇప్పుడే చెప్పాను. డయాలసిస్ అనేది మనకి
కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు వ్యర్థ పదార్థాలను వేడి చేయడానికి ఉపయోగించినటువంటి కృత్రిమ పద్ధతి. ఓకేనా, ఆర్టిఫిషియల్ మెథడ్. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రండి. రక్త మార్పిడి ఎవరిలో చేస్తారు? ఎవరికైనా అధిక రక్తస్రావం జరిగినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ జరిగి అధిక రక్తస్రావం జరిగినప్పుడు వారిలో ఈ రక్త మార్పిడి అనేది చేస్తారు. సో నెక్స్ట్ డయాలసిస్ అంటే ఇప్పుడే చెప్పా. నెక్స్ట్ కీమోథెరపీ అంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి ఓకేనా బోన్స్ కు సంబంధించి లేదా జాయింట్స్ కు సంబంధించి గాయాలైనప్పుడు కీమోథెరపీ చేస్తారు. నెక్స్ట్ వ్యాక్సినేషన్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి వచ్చినప్పుడు మనం దానికి వ్యాక్సినేషన్ చేస్తాం. నెక్స్ట్ 34th క్వశ్చన్ చూడండి. అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అసర్షన్ లో రక్త మార్పిడి సమయంలో దాత మరియు గ్రహీత యొక్క రక్త వర్గాలను సరిపోల్చడం అవసరం. ఎస్, ఇది మనకి అసర్షన్ అనేది కరెక్ట్. ఎందుకో చెప్తా చూడండి. రీజన్ ఏంటంటే తప్పు రక్త వర్గాన్ని ఎక్కించడం వలన ప్రతిరక్షకాలు ప్రతిస్పందించి ఎర్ర రక్త కణాలు గుంపుగా ఏర్పడతాయి. ట్రాన్స్ఫ్యూజింగ్ ద wrong blood group causes antibodies to react leading to aggregation of red blood cells. సో ఇది కూడా కరెక్టే, మనకి రీజన్ కూడా కరెక్టే. ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ రక్త మార్పిడి సమయంలో ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తికి బి బ్లడ్ గ్రూప్ కనుక మనం ఇచ్చినట్లయితే, మనకి ఏ బ్లడ్ గ్రూప్ సంబంధించి ఆర్బిసి పైన ఏముంటాయి? సో ఏ యాంటీబాడీస్ ఉంటాయి. ఈ ఏ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఎవరైతే దాత ఇచ్చారో ఆ దాత ఇచ్చినటువంటి రక్తంలో ఉన్నటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ పైన దాడి చేసి గుమికూడతాయి. అలా గుమికూడడం వల్ల మనకి రక్తనాళాలు అనేవి బ్లాకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో అలా వ్యక్తి మరణించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే అవుతుంది. సో అసర్షన్ కి రీజన్ అనేది సరైనటువంటి వివరణ అవుతుంది. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి. మానవ శరీరంలో రక్తం కాని కణజాల ద్రవం ఏది? ఉచిత టిష్యూ ఫ్లూయిడ్ అదర్ దాన్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ మనకి శోషరసం అంటే బ్లడ్ సిస్టమ్ లో పార్ట్ కానిది అంటున్నాడు. సో ప్లాస్మా అంటే మనకి ఇది బ్లడ్ సిస్టమ్ లోనే ఉంటది. సో నెక్స్ట్ సీరం అంటే కూడా ఇది బ్లడ్ సిస్టమ్ కి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మూత్రం అనేది కూడా బ్లడ్ సిస్టమ్ కి సంబంధించింది, అంటే బ్లడ్ తో కనెక్ట్ అయ్యే ఉంటది. ఇందులో నుంచి మనకి వ్యర్థ పదార్థాలు అనేవి సెపరేట్ అవుతాయి. నెక్స్ట్ శోషరస వ్యవస్థ లేదా శోషరసం అనేది లింక్ అనేది బ్లడ్ సిస్టమ్ తో సంబంధం కలిగి ఉండదు. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శోషరసం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 36th క్వశ్చన్ చూడండి. రెండు న్యూరాన్ల మధ్య లేదా ఒక న్యూరాన్ మరియు కండరం మధ్య ఉండే క్రియాత్మక కూడలిని ఏమంటారు? వాట్ ఈస్ ద ఫంక్షనల్ జంక్షన్ బిట్వీన్ టూ న్యూరాన్స్ ఆర్ బిట్వీన్ ఏ న్యూరాన్ అండ్ ఏ మజిల్ కాల్డ్? సో కరెక్ట్ ఆప్షన్ మనకి సినాప్స్ అవుతుంది. అంటే రెండు న్యూరాన్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నర్వ్ సెల్ అనుకోండి. ఓకేనా, ఇది ఒక నర్వ్ సెల్. రెండు నర్వ్ సెల్స్ ని కలిపి ఉంచేది మనకి సినాప్స్ అవుతుంది. అంటాం. ఓకేనా, రెండు న్యూరాన్స్ ని కలిపి ఉంచేది మనకి సినాప్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 37th క్వశ్చన్ చూడండి. కింది వాటిని జతపరచండి అంటాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? గుండె యొక్క భాగం ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? మనకి దాని యొక్క విధి ఇచ్చారు. ఫస్ట్ చూడండి, ఏ కుడి జఠరిక రైట్ వెంట్రికల్ అంటాం. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపు చేస్తుంది. కుడి జఠరిక అనేది రక్తాన్ని పంపు చేస్తుంది. సో ఏకి 3 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి, ఎడమ జఠరిక అనేది మనకి శరీర భాగాలకు రక్తాన్ని పంపు చేస్తుంది. బికి 1 మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ కుడి కర్ణిక రైట్ అట్రియం అంటాం. సో ఇదేం చేస్తుంది అంటే మనకి ఆక్సిజన్ రహిత రక్తాన్ని స్వీకరిస్తుంది. రిసీవ్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ 2 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ డి ఎడమ కర్ణిక లెఫ్ట్ అట్రియం. ఇది మనకి ఏం చేస్తుందంటే ఆక్సిజన్ సహిత రక్తాన్ని స్వీకరిస్తుంది. రిసీవ్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. సో డి అనేది 4 తో మ్యాచ్ అవుతుంది. 3, 1, 2, 4 అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 38th క్వశ్చన్ చూడండి. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి అంటున్నాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ 1 లో ఏమంటున్నాడు? సిస్టోలిక్ పీడనం అనేది గుండె సంకోచించినప్పుడు హృదయ స్పందన సమయంలో ధమనులోని గరిష్ట పీడనాన్ని సూచిస్తుంది. సిస్టోలిక్ ప్రెజర్ రిప్రజెంట్స్ ద మాక్సిమం ప్రెజర్ ఇన్ ద ఆర్టరీస్ వెన్ ద హార్ట్ కాంట్రాక్ట్స్ డ్యూరింగ్ ఏ హార్ట్ బీట్ అంటున్నాడు. సో ఇది మనకి కరెక్టే. ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్టే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సాధారణ మానవుని యొక్క రక్తపీడనం ఎంత? 120/80 అంటాం. 120/80 అంటాం. ఇదేంటి మనకి 120 సిస్టోలిక్ పీడనం. ఓకేనా. నెక్స్ట్ 80 ఏంటి? డయాస్టోలిక్ పీడనం. డయాస్టోలిక్
డయాస్టోలిక్ పీడనం. సో నెక్స్ట్ ఇక్కడ 120 అనేది సిస్టోలిక్ ప్రెషర్ అనేది మనకి ధమనంలో ఉన్నటువంటి గరిష్ట పీడనాన్ని తెలియజేస్తుంది. 120 అనేది ధమనంలో ఉన్నటువంటి గరిష్ట పీడనాన్ని తెలియజేస్తుంది. ఓకేనా? సో ఇది మనకి కరెక్టే. స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ పీడనాల మధ్య వ్యత్యాసాన్ని పల్స్ ప్రెషర్ అంటారు. ద డిఫరెన్స్ బిట్వీన్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ పల్స్ ప్రెషర్. ఓకేనా? చూడండి, సిస్టోలిక్ ప్రెషర్ మరియు డయాస్టోలిక్ పీడనాల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఏమంటామంటే పల్స్ ప్రెషర్ అంటాం. సో ఇక్కడ చూడండి 120 మైనస్ 80, 120 మైనస్ 80 అంటే మనకి ఎంత వస్తుంది? చూడండి 40 వస్తుంది. 40 వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే పల్స్ ప్రెషర్ అంటాం. దీన్నే ఈ 40ని మనం పల్స్ ప్రెషర్ అంటాం. అంటే రెండింటి మధ్య తేడా. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, రెండింటి మధ్య డిఫరెన్స్, దాన్నే మనం పల్స్ ప్రెషర్ అంటాం. సో ఇది కూడా కరెక్టే. మనకి స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. 1 and 2 కరెక్ట్ అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 39th క్వశ్చన్ చూడండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే హార్మోన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ మనకి ఇన్సులిన్. నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఓకేనా? సో అడ్రినలిన్ అనేది ప్రెషర్ కి సంబంధించి ఎప్పుడైతే మన బ్రెయిన్ అనేది ప్రెషర్ కి లోన్ అవుతుందో అడ్రినల్ గ్రంథి అనేది రక్తంలోకి గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తుంది. రక్తంలోకి గ్లూకోజ్ ని రిలీజ్ చేస్తుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ అనేది థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. ఇది జీవక్రియల వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇన్సులిన్ అనేది ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? క్లోమ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. ఇక్కడ నుంచి క్లోమ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. సో ఇది మనకి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఓకేనా? దీనికి సంబంధించి ఇంకొక హార్మోన్ ఉంటుంది, గ్లూకాగాన్ అంటాం. ఇది కూడా మనకి గ్లూకాగాన్ అంటాం. ఇది కూడా మనకి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే క్లోమం నుంచే. కానీ ఇన్సులిన్ అనేదేమో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తే అదే గ్లూకాగాన్ అనేది మనకి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది. నెక్స్ట్ ఈస్ట్రోజన్ అనేది ఏంటి మనకి అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి హార్మోన్ అంటాం. స్త్రీ సెక్స్ హార్మోన్ అంటాం. ఓకేనా? కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 40th క్వశ్చన్ చూడండి. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి అంటే జీవి ఇచ్చారు, ఆర్గానిజం ఇచ్చారు. లిస్ట్ 2లో ఏమి ఇచ్చారు? మెథడ్ ఆఫ్ ఎక్స్క్రీషన్ లేదా విసర్జన పద్ధతి ఇచ్చారు. సో అంటే అవి చేసేటటువంటి విసర్జన పద్ధతి. ఓకేనా? ఏ పదార్థాన్ని విసర్జిస్తున్నాయనే దాన్ని బట్టి ఫస్ట్ ఏ చూడండి. పక్షి సర్వీస్ రూపాలు, బర్డ్స్ ఆర్ రెప్టైల్స్ అంటాం. ఇవి దేన్ని విసర్జిస్తాయంటే మనకి చూడండి యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. అందుకే వీటిని మనం ఏమంటామంటే యూరికోటెలిక్ అంటాం. అందుకే ఈ జీవుల్ని యూరికోటెలిక్ అంటాం. అంటే ఏకి 3 మ్యాచ్ అవుతుంది. అంటే పక్షి మరియు సర్వీస్ రూపాలు అనేవి యూరిక్ ఆమ్లాన్ని స్రవిస్తాయి, ఓకే, లేదా విసర్జిస్తాయి. అందుకే వీటిని యూరికోటెలిక్ జీవులు అంటాం. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు, యూరికోటెలిక్ జీవులు అంటాం. సో 3తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బీచ్ నుండి చేప, ఫిష్ అనేది మనకి అమ్మోనియాని స్రవిస్తుంది. ఓకేనా? అమ్మోనియాని విసర్జిస్తుంది. అమ్మోనియాని విసర్జిస్తుంది. అందుకే దీన్ని అమోనోటెలిక్ అంటాం. సో 1తో మ్యాచ్ అవుతుంది. అమ్మోనియాని విసర్జిస్తుంది కాబట్టి దీన్ని అమోనోటెలిక్ అంటాం. నెక్స్ట్ సి చూడండి. మానవుడు దీన్ని విసర్జిస్తాడు? యూరియాని విసర్జిస్తాడు కాబట్టి యూరియోటెలిక్ అంటాం. అంటే మనకి ఏమవుతుంది? 3, 1, 2 కరెక్ట్ అవుతుంది. అంటే బి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకేనా? బి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 41st క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. స్టేట్మెంట్ 1 ఏమంటున్నాడంటే నాడీ ప్రచోదనాలు విద్యుత్ రసాయన సంకేతాల రూపంలో ప్రయాణిస్తాయి. నర్వ్ ఇంపల్సెస్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నాడీ ప్రచోదనాలు అనేవి విద్యుత్ రసాయన సంకేతాల రూపంలో ప్రయాణిస్తాయి. నెక్స్ట్ సో ఈ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 చూడండి. హార్మోన్లు రసాయన సంకేతాల రూపంలో రక్తం ద్వారా ప్రయాణిస్తాయి. ఇది కూడా మనకు కరెక్టే. నాడీ ప్రచోదనాలేమో విద్యుత్ రసాయన సంకేతాల రూపంలో అంటే ఎలక్ట్రోకెమికల్ సిగ్నల్స్ రూపంలో ప్రయాణం చేస్తాయి. అదే మనకి హార్మోన్ల విషయానికి వచ్చినప్పుడు కెమికల్ సిగ్నల్స్ లాగా మనకి ప్రయాణం చేస్తాయి. సో మనకి స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. హార్మోన్స్ ట్రావెల్ యాజ్ కెమికల్ సిగ్నల్స్ త్రూ ద బ్లడ్ అంటున్నాడు. సో 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 42nd క్వశ్చన్ నుండి గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు ఏమంటారు? వాట్ ఆర్ ద ఆర్టరీస్ దట్ సప్లై బ్లడ్ టు ద హార్ట్ మజిల్స్ కాల్డ్? సో నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ లో చెప్తా. ఆప్షన్ బి కరోనరీ ధమనులు అంటాం. కరోనరీ ఆర్టరీస్ అంటాం. సో ఇక్కడ పుప్పుస ధమనులు అంటే లంగ్స్ కి అంటే ఊపిరితిత్తులకి బ్లడ్ ని సరఫరా చేస్తాయి. నెక్స్ట్ కరోనరీ ధమనులు అంటే ఇప్పుడే చెప్తా. నెక్స్ట్ ఉక్క ధమనులు అంటే ఇవి కిడ్నీస్ కి అంటే మూత్రపిండాలకి రక్తాన్ని సరఫరా చేస్తాయి. నెక్స్ట్
కరోటిడ్ ధమనులు అంటే ఎక్కడ ఉంటాయంటే నెక్ లో ఉంటాయి, మెడలో ఉంటాయి. కరోటిడ్ ధమనులు అంటే నెక్ లో, మెడలో ఉంటాయి. ఇవి ఫేస్ కి మరియు బ్రెయిన్ కి, ఫేస్ కి మరియు బ్రెయిన్ కి రక్తాన్ని సరఫరా చేస్తాయి. ముఖానికి మరియు మెదడుకి రక్తాన్ని సరఫరా చేస్తాయి. సో మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరోనరీ ధమనులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 43rd క్వశ్చన్ చూడండి. నెఫ్రాన్ యొక్క ఏ భాగంలో అత్యధిక నీటి పునఃశోషణ జరుగుతుంది? ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద నెఫ్రాన్ డస్ మాక్సిమం రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అక్యూర్ అంటున్నాడు. కరెక్ట్ ఆప్షన్ మనకి సమీప సంవలిత నాళం. సమీప సంవలిత నాళం లేదా ప్రాక్సిమల్ కాన్వల్యూటెడ్ ట్యూబుల్ లేదా PCT లో అత్యధికంగా మనకి వాటర్ యొక్క పునఃశోషణ లేదా రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది రీజన్ అసెషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసెషన్ ఏమంటున్నాడు? నాడీ వ్యవస్థ యొక్క ప్రతిస్పందనలు వేగంగా మరియు తక్షణమే ఉంటాయి. ఎస్, ఇది మనకి కరెక్టే. అసెషన్ అనేది కరెక్టే. నాడీ వ్యవస్థ యొక్క ప్రతిస్పందనలు మనకి వేగంగా ఉంటాయి. అలా ఉంటేనే కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేయి కాళ్ళు వెంటనే వెనక్కి లాక్కుంటాం. సో అంటే చాలా వేగంగా ఉంటాయి. అదే చూడండి రీజన్ చూడండి, అంతఃస్రావిక వ్యవస్థ ప్రతిస్పందనలు నెమ్మదిగా మరియు దీర్ఘకాలంగా ఉంటాయి. ఎస్, అది కూడా కరెక్ట్ మనకి. అంటే అంతఃస్రావిక వ్యవస్థ హార్మోన్ల యొక్క కదలికలు అనేవి లేదా ప్రతిస్పందనలు అనేవి మనకి చాలా స్లోగా ఉంటాయి. వాటి యొక్క అభివృద్ధి కానీ లేదా కదలిక కానీ చాలా స్లోగా ఉంటుంది. ఎస్, ఇది కూడా కరెక్టే మనకి. అసెర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే. కానీ అసెర్షన్ డిఫరెంట్ సిస్టమ్, నెక్స్ట్ రీజన్ డిఫరెంట్ సిస్టమ్. ఇదొక వ్యవస్థకు సంబంధించింది, అంటే నాడీ వ్యవస్థకు సంబంధించింది ఏ అనేది, మరియు రీజన్ అనేది ఏంటి మనకి అంతఃస్రావిక వ్యవస్థకు సంబంధించింది. అంటే రెండు డిఫరెంట్. సో అసెర్షన్ రీజన్ కరెక్టే, కానీ రీజన్ అనేది అసెర్షన్ కి సరైనటువంటి వివరణ కాదు. మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. రెస్పాన్స్ ఆఫ్ ద ఎండోక్రైన్ సిస్టమ్ ఆర్ స్లో అండ్ లాంగ్ లాస్టింగ్. రెస్పాన్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్ ఆర్ ఫాస్ట్ అండ్ ఇమీడియట్ అంటున్నారు. సో రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి కరెక్టే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 45th క్వశ్చన్. RH కారకం లేదా RH ఫ్యాక్టర్ మొదట ఏ జీవిలో కనుగొనబడింది? ఇన్ విచ్ ఆర్గానిజం వాజ్ ద RH ఫ్యాక్టర్ ఫస్ట్ డిస్కవర్డ్ అంటున్నాడు. మన కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రీసస్ కోతి, రీసస్ మంకీ అంటాం. రీసస్ మంకీలో మనకి RH కారకాన్ని మొదటగా కనుగొనడం జరిగింది. RH ఫ్యాక్టర్ ని మొదటగా ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ 46th క్వశ్చన్ చూడండి. 46th క్వశ్చన్. మానవ శరీరంలో ద్రవాలను మరియు వ్యర్థాలను రవాణా చేసే ప్రధాన మాధ్యమం ఏది? సో ఇది మనందరికీ తెలుసు. ఆప్షన్ సి, రక్తం అనేది మానవ శరీరంలో ద్రవాలను మరియు వ్యర్థాలను రవాణా చేస్తుంది. వాట్ ఈస్ ద మెయిన్ మీడియం ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఫ్లూయిడ్స్ అండ్ వేస్ట్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటే బ్లడ్. బ్లడ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 47th క్వశ్చన్ అండి. వెన్నుపాము దేని ద్వారా రక్షించబడుతుంది? బై వాట్ ఈస్ ద స్పైనల్ కార్డ్ ప్రొటెక్టెడ్? ఆన్సర్ మనకి వెన్నెముక. వెన్నెముక లేదా వెర్టిబ్రల్ కాలమ్ అంటాం. దీని ద్వారా మనకి వెన్నుపాము అనేది లేదా స్పైనల్ కార్డ్ అనేది రక్షించబడుతుంది. నెక్స్ట్ పుర్రె చూడండి. పుర్రె లేదా స్కల్ అనేది దేని రక్షిస్తుంది? మనకి బ్రెయిన్ ని రక్షిస్తుంది. బ్రెయిన్ కి ప్రొటెక్షన్ గా ఉంటుంది. అదే పక్క టెంపల్ గూడు అంటాం, రిబ్ కేజ్ అంటాం. ఇది మనకి హార్ట్ ని మరియు హార్ట్ కానివ్వండి లంగ్స్ ని మనకి రక్షిస్తుంది. అంటే గుండెని, ఊపిరితిత్తుల్ని రక్షిస్తుంది. నెక్స్ట్ వెన్నెముక ఇప్పుడే చెప్పా. ఉరోస్థి అంటాం. ఉరోస్థి అంటే దీన్ని రొమ్ము ఎముక అని కూడా అంటాం. రొమ్ము ఎముక, రొమ్ము ఎముక అంటాం. సో ఇది మనకి గుండెని రక్షిస్తుంది. ముందు వైపు నుంచి గుండెని లేదా హార్ట్ ని రక్షిస్తుంది. మన కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 48th క్వశ్చన్ చూడండి. కింది వాటిని జతపరచండి అంటున్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? రక్తకణం లేదా బ్లడ్ సెల్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సుమారు జీవితకాలం లేదా అప్రాక్సిమేట్ లైఫ్ స్పాన్ అంటాం. సో ఫస్ట్ ఏకి చూస్తే ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క లైఫ్ టైం ఎంత? 120 days. మనందరికీ తెలుసు. 2 తో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ బి చూడండి. రక్త ఫలికలు, ప్లేట్లెట్స్ అంటాం. 8 to 10 days లేదా 8 నుంచి 10 రోజులు అంటే 1 తో మ్యాచ్ అవుతుంది. బి అనేది 1 తో మ్యాచ్ అవుతుంది. రక్త ఫలికలు లేదా ప్లేట్లెట్స్ యొక్క జీవితకాలం ఎంత అంటే 8 నుంచి 10 రోజులు లేదా 8 to 10 days. నెక్స్ట్ సి చూడండి. తెల్ల రక్త కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. సో ఇవి మనకి కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు జీవించి ఉంటాయి. ఫ్యూ అవర్స్ టు ఫ్యూ డేస్ వరకు మనకి జీవించి ఉంటాయి. అంటే 3 తో మ్యాచ్ అవుతుంది. మనకి ఏది కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. 213 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూడండి. అత్యవసర హార్మోన్ లేదా ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని దేనిని పిలుస్తారు? నేను ఆల్రెడీ చెప్పాను. విచ్ ఈస్ నౌన్ యాజ్ ద ఎమర్జెన్సీ హార్మోన్ ఆర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. ఆన్సర్ అడ్రినలిన్. అడ్రినలిన్ అనేది అత్యవసర హార్మోన్ లేదా ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. ఓకేనా? ఎమర్జెన్సీ హార్మోన్ ఆర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తాం. ఇక్కడ ఇన్సులిన్ అనేది క్లోమ నుంచి రిలీజ్ అవుతుంది. మనకి బ్లడ్ లో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. థైరాక్సిన్ అనేది థైరాయిడ్ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. మనకి జీవక్రియల వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ టెస్టోస్టెరాన్ అనేది పురుష హార్మోన్. ఓకేనా? పురుష హార్మోన్ అంటాం లేదా మేల్ సెక్స్ హార్మోన్ అంటాం. నెక్స్ట్ 50th క్వశ్చన్ అండి. స్టేట్మెంట్ 1 చూస్తే మొక్కలలోని పోషక కణజాలం ఆహారాన్ని
సూక్రోజ్ రూపంలో రవాణా చేస్తుంది. ఫ్లోహెమ్ ఇన్ ప్లాంట్స్ ట్రాన్స్పోర్ట్స్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూక్రోజ్. ఎస్, ఇది మనకు కరెక్టే. నేను ఆల్రెడీ చెప్పాను, పోషక కణజాలం అనేది మనకి మొక్కల్లో ఆహార పదార్థాలని రవాణా చేస్తుందని చెప్పాను. ఓకేనా, అప్వర్డ్ కానివ్వండి, నెక్స్ట్ డౌన్ వర్డ్ కానివ్వండి. సో ఇందులో ఈ పోషక కణజాలం అనేది దేన్ని రవాణా చేస్తుంది అంటే సూక్రోజ్ ని రవాణా చేస్తుంది. సూక్రోజ్ ని అంటే ఆహార పదార్థాలు అంటే ఏం చెప్తాం, సూక్రోజ్ ని రవాణా చేస్తుందని చెప్తాం. సో స్టేట్మెంట్ 1 అనేది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, జంతువులలో రక్తం ఆక్సిజన్ ను హిమోగ్లోబిన్ సహాయంతో రవాణా చేస్తుంది. ఇన్ యానిమల్స్ బ్లడ్ ట్రాన్స్పోర్ట్స్ ఆక్సిజన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఎస్, ఇది కూడా కరెక్టే. మనకి ఆల్రెడీ తెలుసు, బ్లడ్ లో ఏముంటది, బ్లడ్ లో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది, హెచ్పి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఓటుతో బైండ్ అవుతుంది. సో ఓటుతో బైండ్ అయ్యి మనకి ఊపిరితిత్తుల్లో ఏం చేస్తుందంటే ఆక్సిజన్ రహిత రక్తాన్ని ఆక్సిజన్ సహిత రక్తంగా మారుస్తుంది. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారుస్తుంది. సో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, 1 and 2 కరెక్ట్ అవుతుంది. అంటే స్టేట్మెంట్ 1 కరెక్టే, మనకి స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి 50 క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో 1-2 సార్లు చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. నేను ఈ వీడియో కూడా 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. అది టార్గెట్ పూర్తి కాగానే నెక్స్ట్ వీడియో వెంటనే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.